మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. బ్రేకింగ్ న్యూస్. ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో మరికొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పైరసీ వ్యవహారం పూర్తిగా తన అసలైన గుర్తింపుకు దూరంగా ఉంచాలని రవి ముందుగానే నిర్ణయించుకున్నట్టు విచారణలో స్పష్టమైంది. ఇందుకోసం అతడు ప్రహ్లాద్ పేరుతో పూర్తిగా ఫేక్ ఐడెంటిటీ సృష్టించుకుని ఆ పేరుతో వివిధ పత్రాలు, బ్యాంకింగ్ వ్యవస్థలు, కంపెనీ రిజిస్ట్రేషన్లు నిర్వహించాడు. రవి ప్రహ్లాద్ పేరుతోనే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడంతో పాటు అనేక కంపెనీలు ఓపెన్ చేసి అలాగే డొమైన్లు, బ్యాంక్ ఖాతాలు కూడా అదే పేరుతో నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. పైరసీ కార్యకలాపాలు ఎక్కడా తన ఒరిజినల్ ఐడెంటిటీకి కనెక్ట్ కాకుండా ఉండేందుకు పూర్తి వ్యవస్థ రూపొందించాడని విచారణలో తేలింది. ఇమ్మంది రవి పైరసీ నెట్వర్క్ ను నడిపేందుకు 20 సర్వర్లు, 35 డొమైన్లు కొనుగోలు చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. దీంతో అతడు నిర్వహించిన పైరసీ వ్యూహం ఎంత పెద్ద స్థాయిలో నడుస్తుందో స్పష్టమవుతుంది. సినిమాల రికార్డింగ్, అప్లోడింగ్, డౌన్లోడింగ్ వంటి అక్రమ కార్యకలాపాలను ఈ నెట్వర్క్ ద్వారా నిర్వహించినట్టు ఆధారాలు బయటపడ్డాయి. రవి పంపిన పాత బెదిరింపు ఈమెయిల్స్ కూడా మరింత స్పష్టతనిస్తున్నాయి. ఫిల్మ్ ఛాంబర్ పోలీసులకు 2 నెలల క్రితం పంపిన బెదిరింపు ఈమెయిల్ రవి వ్యక్తిగత ఈమెయిల్ ఐడీలోనే ఉన్నట్టు సైబర్ క్రైమ్ అధికారులు గుర్తించారు. ఇటు బెట్టింగ్ యాప్స్, ఇతర ఆర్థిక లావాదేవీలపై కూడా అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈ కోణంలో దర్యాప్తు కొనసాగించాలని సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. పైరసీకి మాత్రమే కాకుండా ఇతర అక్రమ లావాదేవీలకు కూడా రవి సంబంధం ఉన్న అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఐబొమ్మ రవి కస్టడీ విచారణ కొనసాగుతున్న కొద్దీ మరిన్ని సంచలన వివరాలు వెలుగులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఐబొమ్మ రవి కస్టడీ విచారణకు సంబంధించి మరికొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి. ఇమ్మంది రవికి సంబంధించి 2వ దఫా కస్టడీ అయితే కొనసాగుతూ ఉంది. ఇందులో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్టు కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ దఫా కస్టడీలో అతను ఏ అంశాలను కూడా బయటకు చెప్పని పరిస్థితి. ఇప్పుడు కీలక అంశాలు పోలీసులకు వెలుగులోకి వస్తున్నాయి. ఆ అంశాలేంటి? ఇమ్మంది రవి, ఐబొమ్మ రవి కేసులో కస్టడీ ఇప్పటికే 8 రోజుల కస్టడీ 2 విడతలుగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. మొదట విచారణకు సహకరించిన రవి రెండోసారి, ఎందుకంటే రెండోసారి 3 రోజుల కస్టడీ విచారించారు. 3 రోజుల ఆధారాలు ముందుంచి కీలక అంశాలు వెల్లడించినట్లుగా కూడా తెలుస్తుంది. ఐబొమ్మ, బొప్పం 2 వెబ్సైట్లను ఎందుకు ఏర్పాటు చేశాడు, కరేబియన్ దీవుల్లో ఒక ఏజెన్సీకి సంబంధించినటువంటి దాని కాంట్రాక్ట్ పద్ధతులను నిర్వహించి ఈ వ్యవహారాన్ని పూర్తిగా నిర్వహించినట్లు కూడా ఐబొమ్మ రవి తానొక్కడే ఈ వ్యవహారాన్ని చేసినట్లుగా కూడా చెప్పాడు. అయితే ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి విచారించాలని భావిస్తున్నారు. ఎందుకంటే బ్యాంకులకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్తో ఉన్నటువంటి సంబంధాలు 25 బ్యాంకుల్లో 35 బ్యాంక్ అకౌంట్లు నిర్వహించారు. 30 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్ జరిగినట్లు ఇప్పటికే కొన్ని ఆధారాలను సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. వాటిని బ్యాంకులకు లేఖ రాసిన నేపథ్యంలో అవి వచ్చిన అనంతరం కూడా దీనికి సంబంధించినటువంటి విచారణ చేయాల్సి ఉంది. ఇంకా 3 కేసుల్లో ఇంకా పీటీ వారెంట్ పైన ఇమ్మంది రవిని అదుపులోకి తీసుకుని విచారించాలని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. ఇక్కడ 3 రోజుల 2 విడతల కస్టడీకి సంబంధించినటువంటి విచారణలో కొన్ని కీలక అంశాలు, 3 రకాల కీలక అంశాలు అయితే సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. కరేబియన్ దీవుల్లో ఏజెన్సీల ద్వారా ఈ వ్యవహారాన్ని నడిపించడం, ప్రహ్లాద్ అనే పేరుతో ఫేక్ ఐడెంటిటీ, తన ఐడెంటిటీ ఎక్కడా బహిర్గతం కాకుండా అమెరికాకు సంబంధించినటువంటి సంస్థను ఏర్పాటు చేయడం, ఈఆర్ ఇన్ఫోటెక్, దాని ద్వారానే దాదాపు 20 సర్వర్లను, 35 డొమైన్స్లను కొనుగోలు చేసినట్లుగా కూడా ఆ ఇన్వాయిస్లను, ఆధారాలను కూడా సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారు. సో ఈ ఆధారాల ద్వారానే కీలక దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా ఆర్థిక లావాదేవీలు బ్యాంకు నుంచి రావాల్సిన లేఖల అనంతరం ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది. టెలిగ్రామ్ ద్వారా కొనుగోలు చేసినట్లు, సినిమాలను కొనుగోలు చేసినట్లు, క్రిప్టో కరెన్సీ ద్వారానే చెల్లింపులు చేసినట్లు కూడా ఇమ్మంది రవి తన విచారణలో వెల్లడించినట్లు తెలుస్తుంది. ఐబొమ్మకు సంబంధించిన పేరు ఎందుకు పెట్టాలన్న అంశంపైన కూడా పోలీసులు కొంత ఆయన కస్టడీ విచారణలో వెల్లడించినట్లు కూడా తెలుస్తుంది. జనరల్గా విశాఖలో, ఆంధ్ర ప్రాంతంలో బొమ్మ అంటే సినిమాగా పేరు ఉంటుంది కాబట్టి ఐబొమ్మ, ఇంటర్నెట్లో బొమ్మ అన్న
అంశం ఆధారంగానే తాను ఐబొమ్మ అనే పేరు పెట్టాడు. మొదట బప్పం టీవీకి బలపం అని పెట్టాలనుకున్నాం, టెక్నికల్ సమస్యతో ఎల్ అనే అక్షరం మిక్స్ అయింది, బప్పం టీవీగా కొనసాగించామని చెప్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి ఎందుకంటే హైదరాబాద్లో సినిమాలను రికార్డ్ చేసి టెలిగ్రామ్ యాప్ ద్వారా తనకు పంపించిన నేపథ్యంలో వారు ఎవరన్నా అంశాలు ఇటు ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు లావాదేవీల అంశాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్న నేపథ్యంలో పీటీ వారెంట్ పైన మరో 3 కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఆ కేసులు అదుపులోకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు. ఇమంది రవి విచారణలో మరికొన్ని పోలీసులకు సంబంధించినటువంటి హెచ్చరిక ఈమెయిల్ కూడా తన ఈమెయిల్లో ఉన్నట్టు, ఎందుకంటే ఈమెయిల్ రీట్రీవ్ చేశారు, తన మొబైల్ ల్యాప్టాప్లన్నీ కూడా డేటా రీట్రీవ్ చేసిన నేపథ్యంలో అందులో ఈ సమాచారాన్ని కూడా పూర్తిగా గుర్తించిన పరిస్థితి. ఆర్థిక లావాదేవీలు, బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ తో ఉన్నటువంటి సంబంధాలపైన ఇంకా దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు. బ్యాంకు నుంచి లేఖలు వచ్చిన అనంతరం కూడా పీటీ వారెంట్ పైన ఇమంది రవిని అదుపులోకి తీసుకొని మరోసారి విచారించాలని సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం రైట్ సాగర్, థ్యాంక్ యూ.